హిమాలయ పర్వతాల మధ్యలో కైలాసం అనే పవిత్ర స్థలంలో శివుడు నివసించేవాడు. ఆయన పరమశివుడు, భక్తులకు కరుణామూర్తి. ఒక రోజు ఒక పేద రైతు తన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ, భగవంతుని ప్రార్థించాలనే ఆలోచనతో కైలాసానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఆ రైతు పేరు రాము. అతడు తన కుటుంబాన్ని పోషించడానికి చాలా కష్టపడేవాడు, కాని ఫలితం మాత్రం తక్కువ. చివరకు అతడు, ఓ మహాదేవా! నా జీవితాన్ని మార్చు అని ప్రార్థిస్తూ కైలాసం చేరుకున్నాడు. అక్కడ అతడు కళ్ళు మూసుకుని భక్తితో శివుని జపం చేయడం ప్రారంభించాడు. అతని నిజమైన భక్తిని చూసి శివుడు ఒక సాధారణ వృద్ధుడి రూపంలో అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు ఇంత బాధపడుతున్నావు అని అడిగాడు. రాము తన కష్టాలన్నీ చెప్పాడు. అప్పుడు ఆ వృద్ధుడు చిరునవ్వుతో, నీకు ఉన్నది సరిపోతుంది, నీ మనసు శాంతిగా ఉంచుకో అని చెప్పాడు. రాము ఆ మాటలు విని కొంచెం ఆశ్చర్యపోయినా, ఆ వృద్ధుడి మాటల్లో ఒక శక్తి ఉందని అనిపించింది. అతడు తిరిగి తన గ్రామానికి వెళ్లి, కష్టపడుతూ సంతోషంగా జీవించడం ప్రారంభించాడు. కొద్ది రోజుల్లోనే అతని జీవితంలో మార్పులు వచ్చాయి. పంటలు బాగా పండాయి, కుటుంబం సంతోషంగా మారింది. అప్పుడు రాము గ్రహించాడు, ఆ వృద్ధుడు సాధారణ వ్యక్తి కాదు, స్వయంగా శివుడే అని. భక్తి మరియు నమ్మకం ఉంటే, భగవంతుడు ఎప్పుడూ మనతోనే ఉంటాడని అతడు తెలుసుకున్నాడు. నీతి, నిజమైన భక్తి ఉంటే, దేవుడు ఎప్పుడూ మనకు సహాయం చేస్తాడు. చేతులు ముడుచుకున్న వ్యక్తి. గివ్ మీ ఇమేజ్ ప్రాన్స్ ఫర్ ద స్టోరీ కే.